ఇక్కడ శివుని ఆలయం కూడా ఉంది కాబట్టి దీన్ని రుద్రేశ్వర ఆలయం అని కూడా అంటారు. ఈ నంది విగ్రహం ఒక సింగిల్ రాయితో చెక్కబడింది. ఒకటి శివుడికి, ఇంకొకటి విష్ణువుకి, మరొకటి సూర్య భగవానుడికి. ఢిల్లీ సుల్తాన్స్ అటాక్ చేయడం వల్ల మొత్తం ధ్వంసం అయిపోయింది. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నా చిట్టి ముచ్చట్లు. ఇంకా వరంగల్ ముచ్చట్లు స్టార్ట్ చేద్దామా? 1000 పిల్లర్ టెంపుల్, ఇది దాని ఎంట్రన్స్. యాక్చువల్గా కాకతీయుల మొదటి రాజధాని హనుమకొండ. హనుమకొండలో రాణి రుద్రందేవి గారి తాతగారు కాకతీయ రాజు రుద్రదేవుడు 1163లో ఈ 1000 స్తంభాల గుడిని కట్టించారు. ఆయన తర్వాత గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు కూడా దీన్ని డెవలప్ చేశారు. ఇక్కడ శివుని ఆలయం కూడా ఉంది కాబట్టి దీన్ని రుద్రేశ్వర ఆలయం అని కూడా అంటారు. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అనుకుంటా, మంచి మిడ్డే సార్. భద్రకాళి టెంపుల్ అయిపోయింది. 1000 పిల్లర్ టెంపుల్కి వచ్చాము. లెఫ్ట్ లో శివాలయం ఉంది, రైట్ లో 1000 పిల్లర్ టెంపుల్ ఉంది. ఫస్ట్ శివాలయంలో దర్శనం చేసుకొని ఆ తర్వాత 1000 పిల్లర్ టెంపుల్ ఎలా ఉందో చూసిద్దాం. ఈ నంది విగ్రహం ఒక సింగిల్ రాయితో చెక్కబడింది. అక్కడ నందికి ఆపోజిట్ లో శివాలయం, శివుడు ఉన్నారు లోపల ఫొటోస్ తీయకూడదు. సో దానికి ఆపోజిట్ లో 1000 స్తంభాలు ఉన్న ప్లేస్ ఉంది. అంతా విరిగిపోయి ఉంది, బట్ అరేంజ్ చేశారంట. లోపల ఏమో చూద్దాం. మొత్తం అంతా రాళ్లతో కట్టారు. లోపలంతా కూల్ గా ఉంది, బట్ మొత్తం 1000 పిల్లర్స్ లేవు, డిస్ట్రక్షన్ లో కొన్ని పోయాయి. మిగిలినవి ఆ పీసెస్ ని అరేంజ్ చేసి నీట్ గా ఇలా పెట్టారు. ఈ గుడిలో 1000 రాతి స్తంభాలని ప్రతి ఒక్కటి యునిక్ గా చెక్కి ఒకదానికొకటి టచ్ అవ్వకుండా కట్టించారు. ఈ పిల్లర్స్ పైన దేవతలు, నృత్య భంగిమలు, జంతువులు, పురాణ కథలు అన్నిటినీ కలిపి శిల్పకళను చూపించారు. ఈ గుడి కన్స్ట్రక్షన్ త్రికూటాలయంగా ఉంటుంది. అంటే 3 గర్భగృహాలు ఉంటాయన్నమాట. ఒకటి శివుడికి, ఇంకొకటి విష్ణువుకి, మరొకటి సూర్య భగవానుడికి. కానీ ఇంత స్పెషల్గా కన్స్ట్రక్ట్ చేసిన గుడి కూడా 13th సెంచరీ ఎండింగ్లో ఢిల్లీ సుల్తాన్స్ అటాక్ చేయడం వల్ల మొత్తం ధ్వంసం అయిపోయింది. బట్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఆ రూయిన్స్తో మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు. సో ఇప్పుడు చూస్తున్న ఈ టెంపుల్ రీకన్స్ట్రక్ట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మీలో ఎవరైనా నా చిట్టి ముచ్చట్లు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.